ఫార్ములా ఈ కార్ రేసులో ఓవైపు ఏసీబీ మరోవైపు ఈడీ దూకుడు పెంచాయి. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ ఈడీలు విచారణలను ముమ్మరం చేయగా తాజాగా కేటీఆర్ను విచారించనుండటంతో ఎంక్వైరీపై ఉత్కంఠ నెలకొంది. ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరు కానున్నారు. తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేటీఆర్ను విచారించనున్నారు. కొద్దిసేపటి క్రితమే గచ్చిబౌలి ఓరియంట్ విల్ల నుంచి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి బయలుదేరినట్టుగా సమాచారం అయితే ఉంటుంది. మరి కాసేపట్లోనే ఇటు బషీరాబాద్ ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఈడీ అధికారులు అతన్ని ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి విచారణ కూడా చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి 50 కోట్ల అక్రమ బదిలీలని జరిగాయి. బిజినెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి పాటించకపోవడంతో జిహెచ్ఎంసీకి 8 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ వాటిల్లిన నేపథ్యంలోనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నష్టాన్ని పూర్తిగా తీసివేయడంతో పాటు ఒక అవకతవకలు జరిగాయనేది గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఇప్పటికే ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఈసీఆర్ సంబంధించి నమోదు చేయడం, ఆ తర్వాత ఏసీబీ దగ్గర నుంచి డాటా కూడా సేకరించింది. ముఖ్యంగా ఎంఏయుడితో పాటు ఎస్ఎండిఏ ఇటు బ్యాంకుల దగ్గర నుంచి కీలకమైన సమాచారాన్ని ఈడీ అధికారులు రాబట్టారు. ఇదే కాకుండా అంటే గతంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఇటు బిఎల్ రెడ్డిని ఇద్దరు కూడా విచారించిన ఈడీ అధికారులు కీలకమైన కన్సెషన్ ని ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ఈడీ అధికారులు కేటీఆర్ ని మరి కాసేపట్లో విచారించబోతున్నారు. ఇప్పటికే కేటీఆర్ ఈడీ విచారణకు వస్తున్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఏసీపీ స్థాయి అధికారుల నేతృత్వంలో భద్రత అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ వస్తే వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అయితే మోహరించారని చెప్పుకోవచ్చు. డీసీపీ ఇటు ఏసీపీ స్థాయి అధికారులతో మొత్తం భద్రతా పరమైన అంశాలకు సంబంధించి పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. గతంలో కూడా ఏసీబీ కార్యాలయానికి గేటుకు సమీపంలోనే బీఆర్ఎస్ శ్రేణులు రావడం, దీంతో ఆందోళనకరమైన పరిస్థితులు ఉంటాయని ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు చాలా మంది ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ముందస్తుగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కూడా ఈడీ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈడీ కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ గేట్లు కూడా ఈడీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీడియాను కూడా ఇక్కడ నిరాకరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈడీ అధికారులు కేటీఆర్ కి మొదటిసారి నోటీసులు జారీ చేసిన సమయంలో ఏదైతే విచారణ